ఈరోజు ఫీజు పోరుపై రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. అదే సమయంలో ఈరోజు ఇది ఆవిర్భావ సమావేశం. ఈరోజు పార్టీ పుట్టింది. పార్టీ పుట్టిననాటి దగ్గర నుంచి చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ప్రజా సమస్యల మీద స్పందిస్తూ మనం ముందుకెళ్ళాం. అయితే పార్టీ పుట్టిననాటి దగ్గర నుంచి కూడాను మనం దేనికి వెనుకాడలేదు. అయితే ఆ రోజు ఒకసారి ఓడిపోయాం, ఒకసారి గెలిచాం, మళ్ళీ ఓడిపోయాం. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్టీ చేసినటువంటి తప్పిదాలను, పార్టీ చేసినటువంటి ఒప్పుదాలను అన్నింటిలో కూడా పునఃసమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పునఃసమీక్షలో నిజాలు బయటకు వస్తాయి. నిజాలు బయటికి తీయాలి. బయటికి తీసి మనం చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీన్నే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను ఈరోజు దానికి ఫీజు పోరుని యాడ్ చేశాం. ఈ ఫీజు పోరును యాడ్ చేశామంటే కారణం ఇది ఎప్పుడో జరగాల్సినటువంటి ఇది అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. ఇది ఈ రోజుకు మనకు సమ్మిళితమై రెండు కలిపి పెట్టాం. అయితే దీనికి సంబంధించినంత మేరకు ఇది ఎవరి పార్టీ పేరుతో పెట్టాము? వైఎస్ఆర్ పేరుతో పెట్టాము. అంతేకాదు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో మనం ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. అలాగే ఈ ఐదు సంవత్సరాలు చేసినప్పుడు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకుని వెళ్ళాం. ఈ ప్రజా కార్యక్రమాలే మనల్ని నడిపిస్తాయి, మనల్ని గెలిపిస్తాయి. అయితే ఈరోజు వాళ్ళు వచ్చారు, చేస్తున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. ఇవాళ జరిగేవి కాదు, హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అయితే ఇంకా టైం ఉంది. దానికోసం మనం నిరీక్షిద్దాం. నిరీక్షించి తప్పనిసరిగా మనం ఫైట్ చేద్దాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానం ఏమీ లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ గారు మనం తిప్పకుండా ఏ విధంగానైతే పోరాడారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే పోరాడారో, ఈ సమస్యలన్నింటి మీద కూడా మనం ఖచ్చితంగా పోరాడదామని చెప్పి తెలియచేసుకుంటూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఆమ్దాలవలస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక కష్టాలు పడి ప్రజల బాగోగుల కోసం ఏ ఆశయాలతోనైతే ఈ పార్టీని ఏర్పాటు చేశారో ఆ ఆశయ సాధన కోసం మేమందరం పునరంకితమై పనిచేస్తామని చెప్పేసి మేమందరం ఈరోజు అనేది ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు, ఆ ప్రభుత్వం తాలూకు అన్యాయాలు, అక్రమాలు తప్పించి ఇంకొకటి ఏం చేస్తుంది ఏమీ లేదు. ప్రజల తాలూకా సంక్షేమం గాలికి వదిలేశారు. సో మళ్ళీ ప్రజల తాలూకా సంక్షేమం కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వం అవసరం అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు తలపెట్టినటువంటి యువత పోరు, ఏవైతే ఫీజు రీఎంబర్స్మెంట్లు అందక విద్యార్థులు అనేక అవస్థలు పడి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అది మోసం చేసి 20 లక్షల మంది ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ మోసాన్ని కూడా పక్కకు పెట్టి ఇంకా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే ఆ మెడికల్ కాలేజీలన్నీ ఈరోజు పక్కకు వెళ్ళే పరిస్థితి అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల నెలకొంది. సో వీటన్నింటికి ప్రశ్నించి కూటమి ప్రభుత్వం ఏదైతే యువతకి విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా చేస్తున్న మోసాల్ని ప్రజల్లో ఎండగట్టాలని చెప్పేసి ఈరోజు యువత పోరు అనే ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలిపించింది. దానికోసం కూడా పెద్ద ఎత్తున మేమందరం ఆందోళనవలస నియోజకవర్గం నుండి జిల్లా కేంద్రాన్ని తరలివెళ్తున్నాం.
ఈ గళాన్ని ప్రజల మొత్తానికి రాష్ట్రం అంతా తెలిసే విధంగా వినిపిస్తామని తెలియజేస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంత ఘనంగా జరుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేమందరం బలపరుస్తామని చెప్పేసి ఏకకంఠంతో ముక్తకంఠంతో జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.